కామారెడ్డి జిల్లా కేంద్రంలోని న్యూ బస్టాండ్ దగ్గర ఆ పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్యలను ఎస్పీ శ్వేతారెడ్డి, డీఎస్పీ లక్ష్మీనారాయణ, సీఐ రామకృష్ణ, ట్రాఫిక్ ఎస్ఐ కామారెడ్డి టౌన్ ప్లానింగ్ అధికారి ఈ శైలజ, మున్సిపల్ సిబ్బంది పరిశీలించారు. అక్కడ తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. అనంతరం డీఎస్పీ లక్ష్మీనారాయణ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రస్తుతం కామారెడ్డి పట్టణం జిల్లా హెడ్ క్వార్టర్గా ఉండటం వల్ల ఇక్కడికి జిల్లా కేంద్రానికి వచ్చిపోయేటువంటి పబ్లిక్ ఫ్లోటింగ్ పాపులేషన్ రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. వాహనాల రద్దీ కూడా పెరుగుతూ ఉన్నది. తదనుగుణంగా ఇక్కడ మార్కెట్లో కానీ అన్ని రోడ్ల మీద బస్టాండ్ సమీపంలో అన్ని చోట్ల కూడా ట్రాఫిక్ ఇర్రెగ్యులర్గా పార్కింగ్ చేయటం వల్ల సామాన్య మానవులకు ఇబ్బంది అవుతుంది. తర్వాత రోడ్ యాక్సిడెంట్స్ కూడా కామారెడ్డి టౌన్లో బాగా అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక సక్రమమైన మార్గంలో ట్రాఫిక్ రెగ్యులేట్ చేయాలన్న ఉద్దేశంతో జిల్లా ఎస్పీ గారు, జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది, ఆర్ఎండ్బి సిబ్బంది, పోలీసు అందరూ కూడా కలిసి ఒక ప్లాన్ తయారు చేసి ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ద్వారా రెగ్యులేట్ చేయాలని చెప్పి, ఇదంతా కూడా ఒకేసారి కాదు కాబట్టి ఒక స్పాన్ వైజ్గా కొన్నాళ్ళు ఒక ఏరియాని తీసుకోవడం, కొన్నాళ్ళు అట్లా స్పాన్ వైజ్గా తీసుకున్నట్టయితే పబ్లిక్లో అవేర్నెస్ వస్తుంది. తదనుగుణంగా ట్రాఫిక్ కూడా వేరే చోట కూడా వేరే ప్రదేశంలో పార్కింగ్ చేయాలన్న కానీ పబ్లిక్లో ఒక విధమైనటువంటి భావన కలుగుద్ది. కాబట్టి దానిలో భాగంగా అశోక్ నగర్ చౌరస్తా నుంచి ప్రియాటాయిస్ చౌరస్తా వరకు ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని దీన్ని మార్కెట్ చేసి ఎంక్రోచ్మెంట్స్ ఉండి చిన్న చిన్న పెట్టి వెండర్స్ కూడా పబ్లిక్కి ఇన్కన్వీనియంట్ చేసేందుకు వాహనాల రద్దీని కంట్రోల్ చేసే విధంగా ట్రాఫిక్ అంతా తయారవుతుంది. కాబట్టి మున్సిపాలిటీ ద్వారా అన్నీ కూడా ఏదైతే పెట్టి వెండర్స్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో అవన్నింటిని కూడా తీసేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏ 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ తర్వాత ఆటోస్ కానీ ఎక్కడ కేటాయించిన తర్వాత పెట్టి వెండర్స్ కానీ ఎవరు కేటాయించినటువంటి వాళ్ళ ప్రదేశంలోనే మాత్రమే పార్కింగ్ చేయాలి. పార్కింగ్లో కూడా ఒక సిస్టమేటిక్గా చేయాలి. దానికి పోలీసు వారికి ప్రజలందరూ సహకరించాలి. అప్పుడే అక్కడ ట్రాఫిక్ రద్దీని, ఎందుకంటే మనం ఆర్టీసీ బస్సు ఇన్గేట్ నుంచి అవుట్ గేట్ నుంచి వచ్చిపోవటం కూడా జరుగుతూ ఉంది. దానివల్ల కూడా ఆర్టీసీ బస్సులో ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. రివర్స్ తీసుకునేటప్పుడు చూడకుండా కూడా కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి బస్టాండ్ సమీపంలో. వీటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మేము రోడ్డుకి రెండు వైపులా కూడా కోన్స్ ద్వారా మేము డిమార్కేట్ చేయడం జరుగుతుంది.